రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మద్యం టెండర్ల ప్రక్రియలో భాగంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె మణికంఠ మీడియా సమావేశం నిర్వహించారు. పల్నాడు జిల్లాలో మొత్తం 129 షాపులకు 224 టెండర్లు వేసినట్లు తెలిపారు. మాచర్ల సర్కిల్ పరిధిలో వెల్దుర్తి మండలానికి 3 వైన్ షాపులు, మాచర్ల పట్టణానికి 3 వైన్ షాపులు, మాచర్ల మండలానికి 2, దుర్గి మండలానికి 2 వైన్ షాపులు, మొత్తం 10 షాపులు మంజూరైనట్లు తెలిపారు. టెండర్ల ప్రక్రియ ప్రారంభమైందని, ఔత్సాహికులు టెండర్కి 2 లక్షలు కట్టి పాల్గొనవచ్చునని తెలిపారు. ఇప్పటికే మాచర్ల సర్కిల్ పరిధిలో 17 టెండర్లు రావడం జరిగిందని అన్నారు. రానున్న 2 రోజుల్లో ఎక్కువ టెండర్లు వేసే అవకాశం ఉంటుందని జిల్లా అధికారి మణికంఠ తెలిపారు. ఈ నెల 11వ తేదీన నర్సరావుపేట కలెక్టరేట్ కార్యాలయంలో లాటరీ సిస్టమ్ ద్వారా షాపులను కేటాయిస్తారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ కె రవీంద్ర, మాచర్ల ఎక్సైజ్ సిఐ వెంకటరమణ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మణికంఠ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ పల్నాడు డిస్ట్రిక్ట్. సో ప్రభుత్వం మనకి 2024-26 2 సంవత్సరాలకి నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టింది. ఈ నూతన మద్యం పాలసీలో మనకి మాచర్ల స్టేషన్ 10 స్టేషన్లు ఉన్నాయి. మన పల్నాడు డిస్ట్రిక్ట్లో 10 స్టేషన్లు ఉన్నాయి. అందులో మన మాచర్ల స్టేషన్ కూడా ఒకటి. మాచర్ల స్టేషన్లో మనకి మొత్తం 10 షాపుల్ని నోటిఫై చేయడం జరిగింది. జిల్లాలో 129 షాపులు నోటిఫై చేయడం జరిగింది. మన మాచర్ల స్టేషన్ 10 షాపులు వచ్చి మాచర్ల మండలంలో అంటే మున్సిపాలిటీలో 2, రూరల్లో 2, మున్సిపాలిటీలో 3, వెల్దుర్తిలో 3, దుర్గిలో 2, మొత్తం 10 షాపుల్ని మనకి ఇక్కడ మాచర్ల స్టేషన్ పరిధిలో నోటిఫై చేయడం జరిగింది. సో అప్లికేషన్స్ ప్రక్రియ కూడా మొదలైంది. ఆల్రెడీ 1వ తారీఖు నుంచి అప్లికేషన్ స్వీకరణ స్టార్ట్ అయింది. ఈరోజు మనకి 9వ తారీఖు ఆఖరి తేదీ. 9వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్స్ అన్ని బోత్ ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరిస్తాము.